ట్రంప్కి అవతారాలు అనేకం. ఒక్కోసారి ఆర్థికవేత్త అవుతాడు, కొన్నిసార్లు శాంతి కాముకుడు అవుతాడు, మరికొన్నిసార్లు స్నేహశిలి అయిపోతాడు, ఇంకొన్నిసార్లు డాక్టర్ కూడా అవుతాడు. అయితే అన్నిటికీ మించి అన్ని వేళలా ఆయన వ్యాపారవేత్తగానే ఉంటాడు. ఇప్పుడు లేటెస్ట్గా ట్రంప్ డాక్టర్ అయ్యాడు. డాక్టర్ ట్రంప్ ఏమంటున్నాడంటే ఇక మహిళల ప్రెగ్నెన్సీ సమయంలో టైనలాల్ టాబ్లెట్ వాడకూడదని, దానివల్ల పుట్టే పిల్లలకు అటిజం వస్తుందని హెచ్చరిస్తున్నారు. టైనలాల్ అనేది బ్రాండ్ నేమ్. ఇందులో మెడిసిన్ అసిటామినోఫెన్ అనేది మన దేశంలో పారాసెటమాల్ అని పిలిస్తే, అమెరికా, జపాన్ లాంటి దేశాల్లో అసిటామినోఫెన్ అని అంటారు. సో పారాసెటమాల్ వాడితే పిల్లలకు అటిజం వస్తుంది అనేది డాక్టర్ ట్రంప్ గారు చెబుతున్న మాట. ఈ విషయాన్ని ఫార్మా కంపెనీలు ప్రజలకు స్పష్టంగా చెప్పడం లేదని ట్రంప్ అంటున్నాడు. దీన్నే ఆయన కోర్టులో ఫైల్ చేసిన డాక్యుమెంట్లో ప్రస్తావించాడు. ఇక్కడితో ఆగలేదు. తొందరలో అమెరికాలో డాక్టర్లు ఇక నుండి పారాసెటమాల్ ప్రిస్క్రైబ్ చేయరు అని డిసైడ్ చేసేశాడు. ఆ టైంలో అమెరికా హెల్త్ మినిస్టర్ కూడా పక్కనే ఉన్నాడు. ఆయన ట్రంప్ మాటలకు నోరు మెదపలేదు. అయితే ట్రంప్ మాటలను డాక్టర్ కొట్టిపారిస్తున్నారు. ఈ వాదనకు ఎలాంటి ఎవిడెన్స్ లేదని, ఇది చాలా అసంబద్ధమైనటువంటి వాదన అని తేల్చేస్తున్నారు. నిజానికి డాక్టర్లు చెప్పేదాని ప్రకారం టైనలాల్ లేదా పారాసెటమాల్ ప్రపంచవ్యాప్తంగా గర్భిణీలు వాడగలిగిన సేఫెస్ట్ మెడిసిన్. జ్వరానికి, ఒళ్ళు నొప్పులకు వాడతారు. దీన్ని FDA కూడా ధృవీకరించింది. ఇలాంటి సలహాలు ఇచ్చి జనాన్ని అయోమయంలో పడేయకూడదని డాక్టర్లు అంటున్నారు. ఇక అటిజం విషయానికి వస్తే, అమెరికాలో అటిజం కేసుల సంఖ్య ఏటా పెరుగుతోంది. CDC డేటా ప్రకారం ప్రతి 36 మందిలో ఒకరికి అటిజం ఉందట. మరి దానికి అసలు కారణం ఏమిటో వెతకాలి. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం ట్రంప్కే సాధ్యమయ్యే విషయం.